ఒక పాయింట్ మీద మోకరిస్తే మరి ఇంక ప్రభువుకి చెప్పుకుంటే ఇంకా మన బాధ వదిలిపోతుంది, కానీ చూసుకుంటాడు. దాసుడు తప్పుడు దండంతో సరి అనే మ్యాచ్ కాదు అది. ఆసక్తిగా వర్షం పడాలి అంటే ఇంకదే వర్షం రావాలి. ఇంక దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకెంత చెప్పినా అంత పెద్ద విజయం సాధించి విజయోత్సవం చేసుకోవడం లేదు. దేశం యెహోవా చూడడానికి కేకలాడుతున్నారు, అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు, అందులో అసలు జాయిన్ అవ్వట్లేదు. కృతజ్ఞత కూడా పెట్టుకోవచ్చు, భోజనాలు పెట్టుకోవచ్చు, అసలు ఎంజాయ్ చేయట్లేదు. మనసు ఏంటి? ప్రజలు దీవించబడాలి, కరువు పోవాలి, వర్షం రావాలి, అది కూడా కరువు తీరా రావాలి, మోపైన వర్షం రావాలి. ఆసక్తి కలిగి ప్రార్థన, ఇంట్రెస్ట్గా చేసే పని ఏంటి చెప్పు? దయచేసి ఎవరు గట్టిగా జవాబులు చెప్పొద్దు, ఎందుకంటే జవాబులు నన్ను బాధ పెడితే నాకు తెలుసు. నువ్వు ఇంట్రెస్ట్గా చేయాల్సిన పని ప్రార్థన. ఆమేన్. చెప్పండి, ఈరోజు ప్రభువుకు మాట ఇస్తావా? యేసయ్యా, ఈరోజు ఇంట్రెస్ట్గా చేస్తానయ్యా, ఏదో బాధ్యతగా కాదయ్యా, ఏదో భయంతో కాదయ్యా. అమ్మో ప్రార్థన చేసుకోకపోతే శోధనలో పడిపోతానేమో, ప్రార్థన చేసుకోకపోతే అపవాది నన్ను ఏమైనా పాడు చేసేస్తాడేమో, నా మీద జయం సంపాదించేస్తాడేమో అని ఒక భయంతో దిగులుతో కాదు, ఇంట్రెస్ట్గా ప్రార్థన చేస్తానయ్యా, నాకు ఇష్టమని వ్యాపకంగా మార్చుకుంటాను ప్రభువా.